హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి మైక్రో జూమ్ ఎఫెక్ట్ వీడియోస్ని మీరు కూడా మీ మొబైల్లో, అది కూడా క్యాప్కట్లో సర్కిల్ మాస్క్ని ఉపయోగించి ఎంతో ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదలాగా చెప్తాను. ఇప్పుడు చివరికి అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ VPN యాప్ని ఓపెన్ చేసి ఏదో ఒక సర్వర్కి కనెక్ట్ అయిపోండి. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్కట్ ఓపెన్ చేసి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు ఎంత లెంత్ అయితే కావాలో అంతవరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి ఇక్కడ మీ నేమ్ను ఎంటర్ చేసేసేయండి. అంటే మీ నేమ్ అంటే మీ నేమ్ అయితే కాదు, మీరు ఏ టెక్స్ట్ అయితే యాడ్ చేయాలో ఆ టెక్స్ట్ని యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ మీ ఛానల్ నేమ్ కానీ లేదా ఇతర టెక్స్ట్ కానీ. ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎలిగెంట్ అనే ఫాంట్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టైల్స్లోకి వెళ్ళి ఆ టెక్స్ట్ కలర్ను వైట్ నుంచి ఎల్లో కలర్లోకి చేంజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. టెక్స్ట్ మీ వీడియోలో ఎంతైతే ఉందో అంతవరకు డ్రాగ్ చేసేసి ఎక్స్పోర్ట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే వీడియో ఓపెన్ చేసి ఈసారి క్యాప్కట్ లైబ్రరీలోకి వెళ్ళి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ టెక్స్ట్పై క్లిక్ చేసేసి ఇక్కడ స్టైల్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి ఆ ఎల్లో కలర్ నుంచి వైట్ కలర్లోకి టెక్స్ట్ని చేంజ్ చేసేసేయండి. చేసేసి ఆ టెక్స్ట్ను కొద్దిగా సైజ్ తగ్గించేసేయండి. సైజ్ తగ్గించేసి మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్నారు కదా, కానీ ఆ వీడియో టెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఫ్రంట్కి రావాలంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఆ లేయర్పై క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్పై క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు ఆ లేయర్ ఫ్రంట్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మాస్క్పై క్లిక్ చేసేసి ఇక్కడ సర్కిల్ మాస్క్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ సైజ్ ఎంత కావాలో అంతవరకు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసేసుకోండి. ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళి ఇప్పుడు సర్కిల్ మాస్క్పై క్లిక్ చేసేసి ఎక్స్ యాక్సిస్ను లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసేసేయండి. ఇప్పుడు డ్రాగ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే ఇంకొద్దిగా ముందుకు జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఆ ఎక్స్ యాక్సిస్ను రైట్ సైడ్కు డ్రాగ్ చేసేసేయండి. సేమ్ ఇలాగే ఇంకొద్దిగా ముందుకు జరిపి అక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ యాక్సిస్ను రైట్ సైడ్కి డ్రాగ్ చేసేసేయండి. సేమ్ టు సేమ్ ఇలాగే పైన వీడియోలో చూపిస్తున్న విధంగా కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి రైట్కి లెఫ్ట్కి డ్రాగ్ చేసేసేయండి. అంతే, మీ వీడియో రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి.